పల్నాడు జిల్లా దుర్గి మండలంలో మండలం ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద గురువారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వామా పీడీ జోసెఫ్ కుమార్ పాల్గొని తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ మొత్తం 299 వర్కులకు గాను 6,36,63,173 రూపాయలకు ప్రజావేదిక జరిగింది. ఇందులో సుమారు 15 లక్షల రూపాయలకు పైబడి రికవరీ చేయాలని తనిఖీలో తేల్చారు. ఈ ప్రజావేదిక అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీఓ భరత్ కుమార్, డివిఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ గుప్తా, ఎంపీపీ ఏచూరి సునీత సాయి శంకర్, ఎంపిక వెంకటేశ్వర్లు, పీఆర్ఏఈ వెలుగొండారెడ్డి, ఎస్ఆర్పీ రాజు, డిఆర్పీలు, విఎస్ఓలు, ఎఫ్ఏలు, టీఏలు, కార్యాలయాల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఒక ఇంట్లో 2 కార్డులు ఇచ్చేది ఏంటి? బయోమెట్రిక్ ద్వారానే ఇస్తున్నారని చెప్పారు. కాకపోతే ఇతని మీద మాత్రం 11 మంది చెప్పారు సార్. కొంతమంది చూపించలేదు సార్, కొంతమంది అయితే డోర్ లాక్లు ఉన్నాయి. అలాగే 24వ పాయింట్ వచ్చేసేసి మిరియాల సుబ్బారావు అండి, ఇతను జాబ్ కార్డ్ నెంబర్ 30 సార్. మీకు 5 పనులు ఇప్పుడే అంటే రావడం జరిగింది సార్. ఒక పని సచివాలయం సార్, అది 8% కంపెనీ సరిపోయింది. 11 పనులు చేసింది సార్. 20 లక్షల 34,000 చేశారు. 5 రోజుల వాటికి మాత్రమే పేమెంట్ అనేది చేయడం జరిగింది. ఒక రోజుకి అదనంగా పేమెంట్ వేశారు సార్. 27 కూడా సేమ్ సార్, అదనంగా పేమెంట్ అనేది చేయడం జరిగింది. 28 కూడా అంతే సార్. భార్యాభర్తలు ఇద్దరు, పేరుపోయిన నాగరాజు, అలాగే సార్ పేరుపోయిన నాగరాజు, వెంకటేశ్వరులు ఇద్దరు సార్. వీరికి సంబంధించి కమ్యూనిటీ బాండ్లో చేశారు. వీరిద్దరికి కూడా అదనంగా 2 రోజులకు పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. సారీ 4 రోజులకు పేమెంట్ చేశారు సార్. వీరికి 29 కూడా సేమ్ సార్, వేలు ముద్రలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. 30 వచ్చేసి పులిపట్టి సామయ్యలు సార్. వీరేంటంటే పనిచేశారు కానీ వీరికి 5 రోజులు పనిచేస్తే 4 రోజులకి పేమెంట్ చేశారు. ఒక రోజు వేతనాలు పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. బాగానే ఉంది సార్. 2 పెడతారు సార్. 15 ప్రీ మెజర్మెంట్ లేదు, చైనీస్ సిస్టమ్ పాటించలేదు. 16 వచ్చి స్వామికొండ పనిలో పగడాల వెంకటేశ్వరరావు అండి, నష్టంలో హాజరు లేకుండా ఒక రోజుకి పేమెంట్ చేశారు. 17 11 మంది వేతనదారులు వారంలో 7 రోజులు పనిచేసినట్టు హాజరు ఉంది సార్. కానీ అటెండెన్స్ టోటల్ అటెండెన్స్ కేవలం 6 రోజులకి నమోదు చేశారు. 6 రోజులకి పేమెంట్ అంటే శనివారం వరకు పనిచేసి శనివారం వరకు హాజరయ్యారు. మెయింటెనెన్స్ తెలియక ఆదివారం రోజు కూడా ప్రజెంట్ అని పి అని పెట్టారు. మన ఎన్ఎంఎంఎస్ పంపించడం 6 రోజులకి పంపించారు.